చాలా మంది మన వీడియోస్ లో పాతకాలం రెసిపీస్ చాలా బాగుంటున్నాయి, ఇంకా చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా. ఒంట్లో బాగోనప్పుడు, ఏమైనా మెడిసిన్ తీసుకుని నోరు బాగోలేనప్పుడు మా పెద్దోళ్ళు చేసే పాతకాలం టిఫిన్ ఐటమ్ చల్లపిండి ఉప్మా. దీని పెరుగుతో చేస్తాము, కొద్దిగా పులిసిన పెరుగుతో చేస్తాము. రెసిపీ ఎలాగో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగేలోపు ఒక గిన్నెలో 1-2 రోజులు పులిసిన పెరుగును వేసి అదే గ్లాస్తో అందులో 2.5 గ్లాసుల నీళ్లు కూడా పోసుకుని ఇందులోనే 1 గ్లాసు బియ్యం పిండిని కూడా కలిపి ఇవన్నీ బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కవ్వంతో ఇలా మజ్జిగ చిలికినట్టు బాగా చిలికి కలుపుకున్న ఈ పిండిని ఎర్రగా వేగిన తాలింపు బాండీలో పోసేసి కొద్దిగా కరివేపాకు, ఈ చల్లపిండికి సరిపడా సాల్ట్ వేసి ఉండలు కట్టకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కలుపుకుంటూ ఇలా ముద్దలా అయ్యే వరకు ఉడికించుకుంటే పెరుగులోని పులుపుతనంతో నోటికి ఎంతో రుచిగా ఉండి పొట్టకి ఎంతో హాయినిచ్చే చల్లపిండి ఉప్మా రెడీ అయిపోయింది. నోరు బాగోలేనప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పుల్లగా వేడివేడిగా ఈ ఉప్మా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నోటికి పుల్లగా ఉండి చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.